నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పరిపాలనలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అరాచకాలకు సంబంధించి విత్ ప్రూఫ్స్ అండ్ విజువల్స్తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఎలా ఉండబోతోంది, ఏంటి, ఎలాంటి అంశాల గురించి చర్చించబోతున్నారు అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం బయట పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కూటమి పాలనకు సంబంధించి? తినబోతూ రుచిందుకని ఆయన ప్రెస్ మీట్ల యొక్క సారాంశం ఏంటంటే, తిరిగి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితి ఎన్డీఏ కూటమిది. ఎవరు తిరిగి సమాధానం చెప్పరు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి డొక్క చింపి డోలు కట్టి వెళ్తున్నాడు, ఆ డోలు వాయించి మరీ వెళ్తున్నాడు. సో దాని సారాంశంలో వీళ్ళ దగ్గర నుంచి ప్రతిస్పందన లేదు ఈరోజు దాకా. సో ముఖ్యంగా బంగారుపల్లి ట్రిప్పు, రీసెంట్ పాస్ డెవలప్మెంట్స్, హారిక తన జడ్పీ చైర్మన్కి నిలువరించిన విధానం, అతన్ని ఆవిడకి డ్యామేజ్ చేసిన విధానం, అండ్ రీసెంట్లో తిరుపతి కాళహస్తి పరిసర ప్రాంతాల్లో జరిగిన హత్య ఉదంతాలు, గత ప్రభుత్వం మీద ఓ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ అనే ఓ అబాస్ పాలు చేసిన ఆ ప్రభుత్వం వెసెస్ ఈ ప్రభుత్వం రివర్లో డ్రైవర్ అన్న కాన్సెప్ట్లు. నెక్స్ట్ ఉద్యోగ కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి, దానికి తోడు నేను కరేడు రైతులు కలిసిన వాళ్ళకి సంఘీభావం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో కార్యాచరణ కరేడు పట్ల ఏముండబోతుందో, ఇవి ఆ రోజు ఇండోసోల్కి ఏ ప్రాతిపదిక మీద తన నిర్ణయాలు ఉన్నాయో ఈరోజు ఏ ప్రాతిపదిక మీద నిర్ణయాలు తీసుకున్నారో ఖచ్చితంగా ఎంటగడతాడు అతను. ఎవరైతే కరేడ్లో ఇండోసోల్ ఉన్నారో అత్యంత అనున్యులుగా వివరించబడిన ఆ తరుణం వెసెస్ ఈరోజు అనున్యత ఎక్కడికి పోయింది, ఎవరి సన్నిధానంలో ఉందన్నది కూడా ఖచ్చితంగా ప్రశ్నించబడుతుంది. అప్పుడే ప్రాతిపదిక ఉండింది, ఇప్పుడే ప్రాతిపదిక ఉందో చెప్పగలుగుతారు? అప్పుడే ప్రాతిపదిక ఉందంటే ఎవరో లోకేష్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు ఒకసారి వీడియో చూస్తే, ఈరోజు మాట్లాడుతున్న భాష, ప్రవర్తన, కరేడు రైతులకు పడుతున్న తీవ్ర సంఘర్షణ, ఈ తాత్పర్యాలన్నింటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉండబోతుంది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ విధి విధానాలు ఏట్లకి సంబంధించిన ఉన్నాయో తీవ్రతర పరిస్థితుల్ని, తర్వాత బసకచర్ల లాంటి ప్రాజెక్ట్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏం చేసుకుపోతుందో, పోలవరం యొక్క ముందడుగు ఏ విధంగా పడబోతుందో, వీటన్నిటి మీద ప్రశ్నించే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఇక్కడ బసకచర్ల అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఏవీ లేదని ఫైలే ముందు ప్రైమా ఫేజ్ కానీ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళి దాన్ని డైలాగ్ ఓపెన్ చేస్తారు, రీఓపెనింగ్ అన్న లేనిపోని బుల్డోజింగ్ చేస్తుంటే ఊహాజనితమైన అంశాలతో మాట్లాడుతున్న ఈ ప్రభుత్వ కాలక్షేపం ఎన్నాలన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవ్వబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సీరియస్ కన్సర్న్స్తో ఇది ఎజెండా మార్చకపోతే నేను మీటింగ్కి రానని చెప్పిన ఉదంతాన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీ తన పక్క మలుచుకునే ప్రయత్నంలోనే మాట్లాడుతుందన్నది విశ్వసనీయతగా చెప్పొచ్చు. సో ఇవన్నీ పరిణామాల్లో రీసెంట్ డెవలప్మెంట్స్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, అండ్ ముఖ్యంగా రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకుంటున్న ఈ ప్రభుత్వాలన్నింటినీ తీవ్రతరంలో ప్రశ్నించబోతున్న జగన్మోహన్ రెడ్డి కింద అభివర్ణించి వచ్చి ప్రశ్న. రైట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కూటమి పరిపాలనలో జరిగిన వీటన్నిటి గురించి బయట పెడుతున్నప్పుడు ఆయన పరిపాలన టైంలో ఆయన చేసిన మేలు ఎందుకు బయట ప్రజల ముందు పెట్టలేకపోయారు? ఆయన ఎందుకు చెప్పాలండి? మీరు ఏమైనా మేలు చేస్తే ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నా వీడియో అందరూ చూడండి, నేను రోజు అభ్యర్థించుకుని బతిమాలకం చేయాలా, లేకపోతే నా వీడియో చేసి ప్రజలు చూసేలా చేసుకోవాలా? నాలో కంటెంట్ విషయం ఉన్నప్పుడు ప్రజలు చూస్తారు, లేనప్పుడు ఎవరు చూస్తాడు? నేను ఎరకథ కాలక్షేపం చేస్తూ కూర్చున్నాను అనుకోండి, ఒకరోజు భరిస్తారు, రెండో రోజు ఎల్లరగరా ఇది వేస్ట్ అంటారు. అది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని జస్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా సూపర్ 6కి సంబంధించే మాట్లాడబోతున్నారా? ప్రతిసారి సూపర్ 6 ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ అమ్మఒడికి సంబంధించిన తల్లికి వందనాన్ని ఆల్రెడీ ఎండగట్టాడు ఆయన. ఇప్పుడు దానికి ఇఫ్స్ అండ్ బట్స్ కూడా చెప్తాడు. ఎందుకంటే మొన్న లాస్ట్ ప్రెస్ మీట్లో నాకు తెలిసి ఆ ప్రెస్ మీట్కి ఈ ప్రెస్ మీట్ మధ్యలో జరిగిన ఒక డెవలప్మెంట్ అది. ఈ నవరత్నాలకి ధీటుగా నవరత్నాలతో కల్పిస్తానన్న దగ్గర ఉన్న అన్సర్టనిటీని ఆ రోజు నేను చెప్పాను, మళ్ళీ ఇదే జరుగుతుంది అన్నది మాత్రం ఇంకోసారి రీఎస్టాబ్లిష్ చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కేవలం అమరావతిని ప్రతిసారి నరేంద్ర మోడీ గారితో పునఃశంకుస్థాపనలు చేయించినట్టు ఆయన ప్రజలకు ప్రతి నిమిషం చేతగాని ఇస్తూనే ఉంటాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాలిచ్చి అవును వదులుకొని ఒట్టిపోయిన గేదెని కట్టుకున్నారా, లేకపోతే నిజమైన పాలిచ్చి ఎవరన్నది ప్రశ్న కూడా ప్రజలకు సంధించవచ్చు. ప్రాబిలిటీస్ ఉన్నాయి. అంటే ప్రజల్లో ఎలా ఉండబోతోంది, ఎలా వెళ్ళబోతోంది ప్రెస్ మీట్? ప్రజలు చూస్తారు ఆద్యంతం. ఆయన లెబోరియస్ ప్రెస్ మీట్ పెడతాడు 2 గంటల పైచిలుక, అంటే సినిమా చూపిస్తున్నాడు అందరికీ. అది ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజల వ్యతిరేకత ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీగా గలం వినిపిస్తుంది. ఆ గలం వినిపించేది అధినాయకుడే అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వెహికల్తో ఎదురు చూస్తుంటారు దాన్ని. ఇంకా ప్రభుత్వ విధి విధానాలు మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లోను గవర్నెన్స్లో నుండి బయటకు వచ్చారు కాబట్టి. ఆ కంపారిటివ్ పాలిటిక్స్లో వాట్ ఈస్ ద రెవెన్యూ సోర్స్ ఫర్ అమ్మఒడి నేను ఎలా జనరేట్ చేశాను, ఇక్కడ ఎందుకు జనరేట్ కావట్లేదు,
ఆ కంపారిజన్స్ ఇవ్వడానికి కూడా ఆయనకు ఉంటుంది. గతంలో లిక్కర్ ప్రభుత్వం అమ్మేది, ఆ రెవెన్యూ చేస్తానని ఈ విధంగా జస్టిఫై చేశాను. ఈ ప్రభుత్వం దగ్గర రెవెన్యూస్ రిసోర్సెస్ లేవు, ఎందుకంటే 53% రెవెన్యూ డెఫిసిట్తో ఉంది ఇది ఈ ప్రభుత్వం. రెవెన్యూ డెఫిసిట్ లేనందుకు మీకు ఈ సంక్షేమాలు అందట్లేదు అన్న కోణాన్ని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దగ్గర 400 స్కూళ్ళు పైచిలుక స్కూళ్ళు మూత వేసే కార్యక్రమంలో ఉన్నారు. సో ఇవన్నీ కూడా తీవ్ర విషయాలు, తీవ్ర చర్చనీయాంశాలు అవుతాయి. ఇంకా నాడు నేడు స్కూళ్ళు పరివర్తన చెందించిన తర్వాత ప్రైవేట్ సెక్టర్ స్కూల్స్ డెవలప్ చేసే కాన్సెప్ట్లో ఈయన కూటమి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ సెక్టర్ని రీవ్యాంప్ చేసిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళట్లేదు అన్న కోణంలో కూడా ప్రశ్నించే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. వీటన్నిటికీ కుటుంబ ప్రభుత్వం జవాబుదారీతనం ఎలా ఉండబోతోంది? ఏముంటుంది సార్, వాళ్ళు తిరిగి సమాధానం చెప్పట్లేదు కదా. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ ఆయన ప్రెస్ మీట్ల యొక్క సారాంశంలో ఒక్కసారి కూడా ప్రతిస్పందించే ఆన్సర్ ఇవ్వట్లేదు. ఎక్కడికక్కడ దాటవేద్ద ధోరణి, ఎక్కడికక్కడ అబాస్పాలు చేసుకుంటూ అవహేళన చేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం మేము చేస్తున్నామని నమ్ముతుందా, లేకపోతే చేస్తున్నామన్న భ్రమంలో ఉంది అంతే. బట్ గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ ఏంటి టర్న్స్ ఎలా ఉన్నాయని తెలియదు. యూటర్న్సే తీసుకుని ఉన్నాయి. అందులో ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేకతని మూట పట్టుకునే ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఏ విధంగా, నిన్న ఒక సర్వే రిలీజ్ చేసింది IITSది. 65 ప్రశ్నలు సంధించారు వాళ్ళు. 65 ప్రశ్నలకి ఒక్క పాజిటివ్ ఆన్సర్ రాలేదు. దగ్గర 572 శాంపిల్స్ తీసుకున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో. 572లో వాళ్ళకి అసలు ఏ విధంగానూ ఏ అంశంలో కూడా 60% పైచిలికి నెగిటివిటీ కనబడుతుంది. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో లో ఎలిమెంట్స్ విల్ బి, ఈ డాట్స్ అన్ని తర్వాత కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉన్న ప్రజల అవిశ్వాసం వైసీపీ మీదకి విశ్వాసంగా మారే అవకాశం దగ్గరలో ఆప్షన్ వీళ్ళు వదిలేసుకున్నారు కదా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి జనసేన పక్కన ఉందనుకోండి అపోజిషన్గా వైఎస్ఆర్సీపీతో పాటు, అదొక అపోజిషన్ పార్టీ, ఇదొక అపోజిషన్ పార్టీ, అంటే దెర్ మే బీ ఎ ఛాన్స్ ఆఫ్ ట్రావెల్ అవడం కదా పక్క. వీళ్ళంతా ఆడ్మెన్ అవుట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పక్కన ప్రతిష్ఠించుకున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అతనికి తప్ప ఇంకెవరికి వెళ్తుంది? ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కర్మకాయలు పవన్ కళ్యాణ్ మంచి చేసినా సరే అతనికి మాత్రం విరమితం అవుతుంది. కూటమి ప్రభుత్వం అన్న కాన్సెప్ట్లో ప్రభుత్వ వ్యతిరేకత అటుపక్కే ట్రావెల్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఇవన్నీ మీకు కూటమికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకునే కార్యక్రమానికి తెరలేపుకుంటారు. ఒక అబ్నార్మల్ ప్రామిసెస్ ఇచ్చి ప్రభుత్వ స్థాపన జరిగినప్పుడు వాట్ ఈస్ ద ఫైనాన్సెస్ అన్న దాని మీద ప్రాథమిక అవగాహన లేకపోతే ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు అపార అనుభవం మీకే అర్థం కాలేదంటే వచ్చి శ్రీలంక అయిపోయిందని మీరే చెప్పారు. శ్రీలంక అవ్వలేదని మొత్తుకుంటూనే వినిపించుకోలే. అక్కడ నవరత్నాల పథకాలు, సంక్షేమం దగ్గర 98% సక్సెస్ రేషియో ప్రూవెన్ ట్రాక్ ఉన్న దగ్గర దాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్ళి ఆనాటి ప్రభుత్వ విధానాలు ఏదైనా ఆచరిస్తున్నారంటే అవన్నీ ఎక్కడికక్కడ వదిలేశారు మీరు. సో దానివల్ల వచ్చే పర్యవసానాలు ఎలా ఉన్నాయి? రెవెన్యూ రిసోర్సెస్ ఎప్పుడైతే స్టేట్ ఖజానాకి ఎక్స్చెక్కర్కి రాకపోతే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు మీరు మాత్రం? అందుకే మీకు కాలేజీ అందట్లే. మీరేమనుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం మాదే కాబట్టి గ్రాంట్లు వెచ్చలవిడిగా ఇస్తుంది అనుకున్నారు. ఎక్కడ గ్రాంట్లు? మీరే 38,000 కోట్ల గ్రాంట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే 100 కోట్లతో సరిపెడుతున్నారు. సో ఇవన్నీ మీకు తెలియకుండానే మీ సెల్ఫ్ గోల్ కింద వాటి అట్రిబ్యూట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ప్రభుత్వ ప్రజా రంజక పాలన అందించే దగ్గర తీవ్ర విఫలతని, తీవ్ర వ్యతిరేకతని కడుపులో పెట్టుకుంటుందని మాత్రం ఎస్టాబ్లిష్ చేయండి. అంతకని ఇంకెళ్ళలేదు. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.